హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంక్రాంతి కానుకగా డీఏ ఫైల్‌పై సంతకం చేసిన సీఎం. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఉద్యోగులు వేరు వేరు కాదు. మనందరం ఒకే ఉమ్మడి కుటుంబం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా తెలిపారు. ఒక కుటుంబంలో సభ్యుల మధ్యగా కుమ్మక్కలు ఎలా ఉంటాయో మన మధ్య కూడా అలాంటివేమీ లేవు. ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో హామీలిస్తుంది, పథకాలు రూపొందిస్తుంది. కానీ వాటన్నిటిని క్షేత్రస్థాయిలో అమలు చేసి విజయవంతం చేసింది మాత్రం ఉద్యోగులైన మీరే అన్నారు రేవంత్ రెడ్డి గారు. సో, మీరు లేనిదే ప్రభుత్వం లేదు. మనందరం కలిస్తేనే ఈ రాష్ట్ర యంత్రాంగం నడుస్తుంది. అయితే ఒక ఉమ్మడి కుటుంబం కలిసికట్టుగా ఉంటే అసూయ పడేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. పురాణాల్లో దేవతలు యజ్ఞాలు చేసినప్పుడు మారీచుడు అలాగే సుబాహుడు వంటి రాక్షసులు వచ్చి ఎలాగైతే భగ్నం చేయడానికి ప్రయత్నం చేసేవారో, ఈరోజు కూడా కొందరు శుక్రాచార్యులు ఫామ్ హౌస్‌లలో ఉండి మారీచుల ద్వారా అసెంబ్లీలో ప్రభుత్వం చేసే అభివృద్ధి యజ్ఞాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. అటువంటి వారి మాటలను మనం పట్టించుకోకుండా సమయస్ఫూర్తితో ప్రజా సేవలో ముందుకు సాగాలి అన్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా కేవలం అధికారం మాత్రమే రాలేదు. సుమారు 8,00,00,000 కోట్ల భారీ అప్పుల భారం కూడా వచ్చింది. గత పాలకులు 11,000 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించకుండా ఎగ్గొట్టారు. కాంట్రాక్టర్లకు, ఇతర సరఫరాదారులకు మరొక 42,000 కోట్ల బకాయిలు పెట్టారు. సింగరేణి విద్యుత్ శాఖ వంటి సంస్థల బకాయిలు కలుపుకుంటే అప్పుల భారం ఆకాశాన్ని తాకుతోంది అన్నారు. ఒక సగటు మధ్యతరగతి ఉద్యోగి తన సంసారాన్ని ఎంతటి ఇబ్బందులు ఉన్నా బయట కనిపించకుండా గౌరవంగా ఎలాగైతే నడుపుతాడో, మేము కూడా ఈ రాష్ట్రాన్ని అలాగే గట్టెక్కించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆదాయం నెలకు 18,000 కోట్లుంటే ఖర్చులు మాత్రం 30,000 కోట్ల వరకు ఉంటున్నాయన్నారు. అయినా సరే మేము అప్పుల పేరు చెప్పి సాకులు వెతకడం లేదు. ఈ రెండు ఈ రెండేళ్లు కొన్ని ఇబ్బందులున్నా సరే ఉద్యోగులందరూ ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు చెప్పారు. గతంలో జీతాల కోసం నెలంతా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ మా ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల మొదటి తారీఖునే మీ మీ ఖాతాల్లో జీతాలు పడేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈరోజు నేనొక్కడిని ఊరికే రాలేదు. మీ అందరికీ ఒక సంతోషకరమైన వార్త తీసుకొచ్చానన్నారు. పెండింగ్‌లో ఉన్న ఒక కరువు భత్యం డీఏ ఫైలు పైన ఇప్పుడే సంతకం చేసి వచ్చానన్నారు. ఒక్క నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ. 227,00,00,000 భారం పడుతున్నా మీ సంక్షేమమే మాకు ముఖ్యం. అంతేకాకుండా విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబాలకు భరోసా ఇచ్చేలాగా రూ. 1,00,00,000 ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నామని స్వయంగా సీఎం గారు చెప్పారు. ఇప్పటికే సింగరేణి కార్మికులకు ఈ సౌకర్యం కల్పించామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇదే వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి జిల్లాల విభజన శాస్త్రీయంగా లేదు. ఒక జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే మరొక జిల్లాలో కేవలం 5 మాత్రమే ఉన్నాయి. ఈ అవకతవకలను సరిదిద్దేందుకు ఒక రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక మిషన్ ఏర్పాటు చేస్తాము. సో, జనాభా ప్రాతిపదికన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను రేషనలైజ్ చేసి పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తామన్నారు. గెజిటెడ్ ఆఫీసర్ల కోసం స్టేట్ హెడ్ క్వార్టర్స్‌లో ఒక భవనాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం స్థలం కేటాయిస్తుంది. సో, అంతేకాకుండా ఆ భవన నిర్మాణానికి మీరు ఎంత నిధులు జమ చేస్తే ప్రభుత్వం నుంచి అంత మ్యాచింగ్ గ్రాంట్స్ 50-50 రేషియోలో అందిస్తాం. మీరు రూపాయి ఇస్తే ప్రభుత్వం మరొక రూపాయి ఇచ్చి మీకు అండగా ఉంటుందన్నారు. సో, ముఖ్యమంత్రి అయ్యాక నా బాధ్యతలు పని గంటలు పెరిగాయి. సో, 18 గంటలు పని చేస్తున్నా అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఏదో చేయాలనే తపన ఉందన్నారు అని తెలిపారనమాట. ఇది ఆయనకు బరువు కాదన్నారు. ఒక గొప్ప బాధ్యత అన్నారు.
బాధ్యతగా పేర్కొన్నారన్నమాట. ప్రజలకు సేవ చేసే అవకాశం 4,00,00,000 మందిలో మనకు మాత్రమే దక్కిందన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. సో, పన్నుల వసూల్లో ఉన్నటువంటి అవకతవకలను అరికట్టడానికి జీఎస్టీ మరియు ఇతర ఆదాయ మార్గాలను పారదర్శకంగా మార్చడానికి మీ సహకారం కోరుతున్నానన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఇలా అందరి సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యమన్నారు. మీరు ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంచండి. మీ కోరికలు మరియు సమస్యలను చీఫ్ సెక్రటరీ గారితో చర్చించి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటానని కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మీడియా ముందుకొచ్చి ఈ శుభవార్త అయితే తెలిపారు. సో, మొత్తానికి ఒక ఫైల్ పైన డీఏ ఫైల్ పైనయితే సంతకం చేసి 3.67% డీఏనైతే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్.